అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉన్న సిహెచ్పురం జానకిపేటలో ఉన్న రైతుల భూములను 191 ఎకరాల భూమిని బల్బ్ డ్రగ్స్ కంపెనీ వారికి ఏర్పాటు చేస్తామని 27వ తేదీన నక్కపల్లి మండలం కార్యాలయం వద్ద 6A నోటీస్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆ గ్రామంలో బల్బ్ డ్రగ్స్ పార్క్ను నిర్మాణం చేయబడితే రైతులు ఏమైపోతారంటూ పక్కనే ఉన్న హెట్రో కంపెనీ వల్ల అనేకమైన వ్యాధులతో బాధపడుతూ మళ్లీ ఇప్పుడు బల్బ్ డ్రగ్స్ ఏర్పాటు చేయడం వల్ల మరిన్ని అనర్థాలు వస్తాయని అన్నారు. రైతులు తమ భూములు ఇవ్వను అంటే బలవంతంగా లాక్కుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి అప్పలరాజు పేర్కొన్నారు. భూములపై ఆధారపడి జీవిస్తున్న మా పొట్టలు కొట్టొద్దు. భూములపై ఆధారపడి జీవిస్తున్న మా పొట్టలు కొట్టొద్దు. నక్కపల్లి మండలం జానకిపేట గ్రామంలో బల్బ్ డ్రగ్స్ పార్క్ కోసం భూములు తీసుకున్న ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ రద్దు చేయాలి. బలవంతపు భూసేకరణ ఆపాలి. బలవంతపు భూసేకరణ ఆపాలి. నక్కపల్లి మండలం సిహెచ్ఎల్పురం రెవెన్యూ జానకిపేట గ్రామంలో ప్రాణాలైనా అర్పిస్తాం, భూములు మాత్రం ఇవ్వం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి. బలవంతపు భూసేకరణ ఆపాలి. బలవంతపు భూసేకరణ ఆపాలి. ఆగస్టు 6వ తేదీన తలపెట్టిన పబ్లిక్ హియరింగ్ ఆపాలి. ఆగస్టు 6వ తేదీన బల్బ్ డ్రగ్స్ కోసం తలపెట్టిన పబ్లిక్ హియరింగ్ మీ భూములు మేము తీసుకుంటున్నామని అప్పుడు డైరెక్ట్ గా నోటీస్ ఇస్తారు. అప్పుడు ఇంటింటికి తెలియజేస్తారు. ఇది ఏంటంటే జస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నామనే నోటిఫికేషన్ పేపర్లో ప్రామినెంట్ పేపర్లో పబ్లిష్ చేస్తారు. వీళ్ళంతా కూడా సమస్యలుగా ప్రయత్నిస్తారు. గొర్రెలు మేకలు మేపుకొని ఏదో వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు. సరే, దయచేసి ఏదైనా ఆఫీసులో చేస్తేనే బాగుంటుంది. లేదు సార్, మీరు ఏం చెప్తారు? ఇది ఎస్డిసి గారు పంపిస్తాను. మా నోటిఫికేషన్ ఇచ్చింది ఎస్డిసి గారు. ఎస్డిసి గారు దృష్టిలో పెడతాను. జగన్ ఏపీఎస్సీ దృష్టిలో కూడా పెడతాను. వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారనేది మీకు సిహెచ్ఎల్పురం రెవెన్యూలో 190 ఎకరాల 70 సెంట్లకి కూడా రైతులు కంప్లీట్ రైతులు సపోర్ట్ చేసి ఇండివిజువల్ గా ఎవరు సంతకాలు పెట్టి ఇచ్చిన లెటర్స్ దాన్ని అందరూ వ్యతిరేకిస్తారు. 59 రోజులు అవుతున్నా సరే ఏ ఒక్క రైతుకు కూడా మీది పలానా సర్వే నంబర్లో ఇంత విస్తీర్ణం గల భూమిని మేము బల్బ్ డ్రగ్స్ పార్క్ కి తీసుకోబోతున్నాం అని చెప్పి రైతుల్ని కనీసం సంప్రదించకుండా ఇవాళ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తా ఉంది. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జానకిపేటలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చిన్నకారు రైతులు, వ్యవసాయమే ప్రధానంగా కుటుంబాలు పోషించుకుంటున్న వాళ్ళు. అక్కడ వరిచేను, కొబ్బరి, జీడి మామిడి పంటలు పండించుకొని తద్వారా గ్రామంలో నివాసం ఉంటూ కుటుంబాలు పోషించుకుంటున్నటువంటి పచ్చటి పంట పొలాలని ఇవాళ సర్వనాశనం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తూ ఇవాళ అక్కడ విదేశాల్లో నిషేధించినటువంటి బల్బ్ డ్రగ్స్ కంపెనీలు పెట్టి ప్రజల ప్రాణాలని, ప్రజల జీవనోపాధిని, రైతాంగం యొక్క కడుపులు కొట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జానకిపేట గ్రామానికి చెందినటువంటి రైతులు ఎవరు కూడా అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా, ఎంత దగాకోరుగా ఉందంటే ఆగస్టు 6వ తేదీన బల్బ్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు కోసం నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం కోసం సన్నాహాలు చేస్తా ఉన్నారు. దీంట్లో ఉప్పమాక వర్గం నక్కపల్లి మండలం సిహెచ్ఎల్పురం రెవెన్యూలో ఏపీఐసిసి 191 ఎకరానికి నోటిఫికేషన్ ఇచ్చారు బల్క్ డ్రగ్ పార్క్ కోసం. ఆల్రెడీ బల్క్ డ్రగ్ పార్క్ కి సేకరించడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఇప్పటికే ఉన్న రసాయన పరిశ్రమ కాకుండా మొత్తం నక్కపల్లి మండలంలో రసాయన పరిశ్రమలన్నీ తీసుకొచ్చే విధంగా మరి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ మేము రైతులు ఈవేళ సిహెచ్ఎల్పురం రెవెన్యూలో ఉన్న రైతులందరూ కూడా వ్యతిరేకించి ఈవేళ అందరూ కూడా సంతకాలు పెట్టి ఎంఆర్ఓ గారికి, ఏపీఐసిసికి ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని రైతులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే సిపి నక్కపల్లి మండలంలో సిహెచ్ఎల్పురం రెవెన్యూ పరిధి జానకిపేట గ్రామానికి సంబంధించి 191 ఎకరాల 77 సెంట్లు బల్బ్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి మే 27వ తేదీన పేపర్లో 6A నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి జానకిపేటకు చెందినటువంటి రైతులందరూ కూడా
మేము ఎట్టి పరిస్థితుల్లో